పాలు విరిగిన ఎమ్మటే కొంచెం కూడా ఆలోచించకుండా ఇలా స్వీట్ చేశారంటే మామూలుగా ఉండదండి. స్వీట్ అయితే ఇలా చేసేద్దాం చూడండి. ముందుగా అయితే మనం ఇరిగిపోయిన పాలలోంచి వాటర్ని సపరేట్ చేసుకోవాలి. అయినా ఎంత సపరేట్ చేసినా ఇంకొంచెం వాటర్ ఉంటుంది కదా. మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు దాని వాటర్ ఇంకేంత దగ్గర పడేంత వరకు ఒక్కసారి మనం దాన్ని ఫ్రై చేసుకున్నట్టు కలుపుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ జార్కి నెయ్యి అయితే రాసేసి దీన్నైతే మిక్సీ పట్టుకోవాలి. ఎందుకు ఇలా మిక్సీ పడుతుందంటే చాలా సాఫ్ట్గా పాలకోవా అంత మెత్తగా రావడానికి. ఇలా చేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న దాన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లో ఈ మిశ్రమాన్ని వేసుకొని ఎంతైతే కోవా ఉందో అంతే పంచదార కూడా యాడ్ చేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసేసి ఒక ప్లేట్కి నెయ్యి యాడ్ చేసుకొని ఇలా పరుచుకుంటే మనకి 10 మినిట్స్కి అయితే ఇలా కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది.